ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవాది దేవుడికి స్తోత్రం. ఆ సజీవుడి ఇచ్చు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దినం ఆయన చేత ఆశీర్వదించబడి ఆయన మహిమ పరుతాం. ఈ దినానికి గాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము కీర్తనల గ్రంథము 124వ కీర్తన 7వ వచనమును దేవుడి రోజు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము అని దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన చెప్తున్న వాక్యము, పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది అని దేవుడు సెలవిస్తున్న మాట అండి. పక్షి తప్పించుకొనినట్లు కదా. వేటగాడు ఏం చేస్తాడండి, కొన్ని విత్తనాలు చల్లేసేసి నిర్మానుష్యమైన ఎక్కడైతే పక్షులు అధికంగా ఉంటాయో ఆ పక్షులు ఉన్న ప్రాంతంలో అధికమైన విత్తనాలు విస్తారంగా చల్లేసేసి దాని మీద వలలు పరిచి తను వెళ్ళి పక్కకు నిలబడిపోతాడు, వాటికి కనిపించకుండా. సో పక్షులు వచ్చి అవి దూరం నుంచి వచ్చేటప్పుడు వాటికి అక్కడ వలలు ఉన్నాయని కూడా తెలియకుండా ఆ విత్తనాలను చూసి వచ్చి కూర్చొని ఆ విత్తనాలను భుజించి అవి తిరిగి వెళ్ళేటప్పటికి వాటి కాళ్ళు ఆ వలలో చిక్కుకొని అక్కడ నిలబడిపోయి ఎవరైతే వేటగాడు వాటి కొరకు వలలు బిగించాడో అతను వచ్చి వాటిని తీసుకెళ్ళిపోయి అమ్మడమో చంపడమో దాంతో జీవనోపాధి ఏదో చూసుకుంటాడు. కానీ ఇక్కడ ఆ వేటగాని గురించి పక్షిని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది అని అంటున్నాడు. కానీ దేవుడు సెలవిస్తున్న మాట పక్షి తప్పించుకున్నట్టుగా, అంటే పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరి నుంచి తప్పించుకుని ఉన్నది. అక్కడ పక్షిని అంటే పట్టుకోవడానికి వేటగాడు ఉన్నాడండి. ఇక్కడ మనల్ని పట్టుకోవడానికి ఇంకొకడు ఎవరు ఉన్నారండి? ఏ వేటగాడు ఉన్నాడండి మనల్ని పట్టడానికి? ఆ వేటగాడు వచ్చి మనల్ని పట్టుకోవడానికి మనం పక్షులం కాదు, కానీ ఆ వేటగాడు ఉన్నాడు. ఎవరు ఆ వేటగాడు? అపవాది అయినటువంటి సాతాను. అటువంటి అపవాది ప్రతి దినము ఉచ్చులు బిగిస్తున్నాడు, వలలు పన్నుతున్నాడు. కానీ దేవుడు సెలవిస్తున్న మాట, మన పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు పక్షిని పట్టుకోవడానికి వచ్చి వలలు బిగించిన వేటగాడు లోకానుసారంగా ఉంటే, మనల్ని ఆత్మానుసారమైన బిడ్డలను దేవునిలో ఎదుగుతూ ఆయన కృప కొరకు కనిపెడుతున్న బిడ్డలు దేవుని ద్వారా ఆశీర్వదించబడుతూ ఆయన మీదనే ఆధారపడుతూ ఆయన కొరకు బ్రతికి ఉన్న ఆయన బిడ్డలమైన వారిని పట్టుకోవడానికి కూడా అపవాది అయినటువంటి వాడు ఉరి ఒడ్డి ఉన్నాడు, వేటగాడై ఉన్నాడు. వాడి ఉరి నుంచి కూడా తప్పించుకొని ఉన్నది. ఏం తప్పించుకొని ఉన్నది? మన ప్రాణము తప్పించబడి ఉన్నదండి. ఎవరు తప్పించి ఉన్నారు? మన పరలోక తండ్రి తప్పించబడి ఉన్నాడు. కాబట్టి ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. అంటే పాత గత జీవితంలో ఏ ఊరిలో మనము చిక్కుకొని పోయి, వేటగాని ఊరిలో మనం చిక్కుకుపోయి ఆ కొద్దిపాటి ఆ జీవనోపాధికి అవసరమై కడుపు నింపుకోవడానికి ఆకలి కొరుకున్న ఆ గింజలను ఆ ధాన్యాన్నో ఏదో తినడానికి అక్కడికి వచ్చే విత్తనాలను వచ్చి ఊరిలో చిక్కుకుపోయిన అప్పుడెప్పుడు అపవాది గత జీవితంలో అపవాది చేతులలో మనం ఉన్నప్పుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆ వేటగాని ఊరి నుంచి పక్షి తప్పించుకొనినట్లు ఉరి నుండి ఇప్పుడు మన ప్రాణము అపవాది చేతులలో నుంచి కూడా దేవుడు తప్పించబడి ఉన్నది అని దేవుడు సెలవిస్తూ, ఎందుకు సెలవిస్తున్నాడు? ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఈరోజు నీ ప్రాణమునకు వచ్చినటువంటి ఆటంకం ఏది లేదండి, ఆపద ఏది లేదు. ఎందుకంటే నిన్ను చెరపట్టబోవు అపవాది చేతుల నుంచి, వేటగాడి చేతులలో నుంచి దేవాది దేవుడు నిన్ను తప్పించి ఉన్నాడు అని మాట్లాడుతూ, నువ్వు ఇప్పుడు నీ ఉరి తెంపబడింది, నువ్వు ఇప్పుడు వేటగాని ఊరిలో నువ్వు లేవు. ఏం తప్పించబడింది? వాక్యం వచ్చి నిన్ను తప్పించబడే విధముగా నిన్ను సిద్ధపరచుకునేది. కాబట్టి నువ్వు ఇప్పుడు వేటగాని ఊరిలో లేవు అని దేవుడు సెలవిస్తూ, ఆ తర్వాత ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఎందుకు తప్పించుకొని ఉన్నది? ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. మనమందరము ప్రియ సహోదరి సహోదరుడా,
మా ఇంట్లో ఇంకా అనేక బంధకాలు ఉన్నాయి, మేము ఎంతగానో కృంగిపోతున్నాం, మేము ఎంతగానో బంధించబడుతున్నాం, మాలో ఏ ఓర్పు లేదు, ఏ ఓదార్పు లేదు, మేము చాలా కృంగిపోతున్నాము, మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు, మా స్థితి ఎప్పుడు ఇంతేనా అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ స్థితి మార్చడానికే ఆ పరలోక తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదికి నడిపించారు. ఇది ఎప్పుడు మనకు గుర్తురాదు కదండి. ఏ సమస్య ఉన్నా, ఎటువంటి క్రిటికల్ కండిషన్లో మనం ఉన్నా కూడా మన పరిస్థితులు, మన ఆలోచనలన్నీ పరిస్థితులను మించిపోయి ఆలోచించగలుగుతామండి మనం. కాదు దేవుని బిడ్డ, ఈరోజు నీ ఆలోచన మార్చుకో. నిన్ను రక్షించడానికి, నిన్ను ఒడ్డుకు చేర్చడానికి, వేటగాని ఉరి నుండి తప్పించడానికి ఆ దేవాది దేవుడు నీకు తోడై ఉన్నాడు. భయపడక నీ భారమంతా దేవునికి సమర్పించు. ఆ దేవుడు నిన్ను ఆదుకొనడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఎందుకంటే ఉరి తెప్పబడెను, ఆ తర్వాత మనమందరము తప్పించుకొని ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావో, అపవాది మేము ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎంతగా అంగలార్చినా, ఎంతగా మొరపెట్టినా, దేవుడి పాద సన్నిధిలో ఎంతగా కన్నీరు కార్చినా మాకు తగిన జవాబు రావట్లేదని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, ఊరి నుంచి మీరు తప్పించబడ్డారు అని అంటున్నాడు. అంటే అపవాది మిమ్మల్ని ఏమీ చేయకుండా ఈరోజు దేవుడు వచ్చి మీ పక్షముగా నిలిచి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీరు తప్పించబడ్డారు అని నువ్వు ధైర్యమును నీకు ఇచ్చి నిన్ను దేవుడు బలపరుస్తున్నాడు. ఆ కృపను పొందుకోగలుగుతున్నావా? ఆ ధైర్యాన్ని దేవాది దేవుని దగ్గర నుంచి నువ్వు అందుకోగలుగుతున్నావా? ఈరోజు నిన్నేళ్ళేది ఈ భూమి మీద దేన్ని పెట్టలేదు దేవుడు. అందుకే రోమపత్రికలో దేవుడు సెలవిస్తాడు 8:34 ఏమంటున్నాడు? క్రీస్తు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని అడుగుతాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఉన్న సమస్యలో దేవుడు నీకు తోడున్నాడన్న విషయాన్ని కూడా నువ్వు మర్చిపోతున్నావేమో. దేవుడు నిన్ను ఆదరించేవాడై ఉన్నాడు, నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు, నిన్ను లేవనెత్తుకునేవాడై ఉన్నాడు, నిన్ను ఉద్ధరించే పరలోక తండ్రి ఒకరు ఉన్నారు అని నువ్వు మర్చిపోతున్నావేమో. సహోదరి, ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ధైర్యం తెచ్చుకో. నువ్వు ఇప్పుడు ఏ వేటగాని ఉరిలో నువ్వు చిక్కబడి లేవు. ఎందుకంటే నీ ప్రాణమును యెహోవా దేవుడు తప్పించి ఉన్నాడు, నీ ప్రాణమును దేవుడు కాపాడి ఉన్నాడు. నిన్ను పట్టి బంధించగలిగిన ఏ ఉరి ఈరోజు నీ కొరకు సిద్ధముగా లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకొని ఆయన మహిమపరుద్దాం. ఈ వాక్యము దేవుడు మనందరి జీవితాలలో ఫలింపచేసి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నాయన. మమ్మల్ని ప్రేమించి ఆదరించి పరిశుద్ధ వాక్యముతో ఎంతో బలమునిచ్చి ఆదరించావు నా యేసయ్య. 124వ కీర్తన 7వ వచనంలో మీరు మాట్లాడారు ప్రభా. అవునయ్యా, వేటగాని ఊరి నుంచి ప్రభా మా ప్రాణము తప్పించబడి ఉన్నదని నువ్వు సెలవిచ్చిన విధముగా అవునయ్యా, ఈరోజు ప్రభా మమ్మల్ని పట్టి బంధించే ఎవరికి నువ్వు అధికారం ఇవ్వలేదు నా యేసయ్య. మేము మా అందరిని మీరు ఎక్కల చాటుకు చేర్చుకుని నడిపిస్తున్నా నీ ప్రేమ, కృప, సమాధానములను బట్టి మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా యేసయ్య. తండ్రి నీకే వందనాలు ప్రభా. అయ్యా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇంటర్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారికి చక్కటి జ్ఞానమును దయచేయండి నా యేసయ్య. అయ్యా, రాయిపోతున్న ప్రతి హస్తానికి మీ పరిశుద్ధ హస్తాన్ని తోడుగా ఉంచి సహాయం చేసి జ్ఞానముల ముందుండగలిగిన బిడ్డలుగా లేవనెత్తుకొని విజయ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, వివాహము కాని బిడ్డల కొరకు ప్రభా సంబంధాలు వెతుకుతూ దొరకని వారు ఎవరైతే ఉన్నారో అయ్యా, వారి వారి జీవితాలకు నువ్వు నాయన వారి జీవిత భాగస్వాములను నువ్వు ఏరి కోరి ఎంచి సిద్ధపరిచి ఉన్నావు కనుక వారి మార్గములను సరళము చేయండి నా తండ్రి. వివాహాలకు కావాల్సిన సర్వము సకలము పరలోకము నుండి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. తండ్రి నీకే వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు ఎవరైతే బర్త్డేస్ చేసుకుంటున్నారో, యానివర్సరీలు చేసుకుంటున్నారో వారిని అందరినీ కూడా ఆశీర్వదించండి. దైవజనులను, సేవకులను, స్వార్థికులను జ్ఞాపకం చేసుకొని ప్రబలముగా సృష్టికి నీ స్వార్థ ప్రకటించబడడానికి తోడై ఉండి మీరే నడిపించమని కుడి ఉన్న వాక్యము విన్న ప్రతి బిడ్డను మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ ఆశీర్వాదం అందుకని మిమ్మల్ని ఘనపరచు కృపనిచ్చినందుకు కూడా స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతటిని మీ యొక్క పరిశుద్ధ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం అండి. ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడి ఉంటే ఈ వాక్యాన్ని ఇంకా అనేకులకు, మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని దేవుడి సువార్త కొరకు మీ వంతుగా మీరు కూడా దేవుడిని మహిమపరచమని కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్ అండి. సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా